వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. నేడు జరగాల్సిన కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా వేసినట్లు బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి చైర్మన్ గడ్డం విలాసరెడ్డి, బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నునుగొండ శ్రీనివాసులు తెలిపారు. 18,000 సభ్యత్వం ఉన్న బ్యాంకు సభ్యులకు గాను 10వ వంతు 1800 సభ్యులు కూడా హాజరు కానుందని తిరిగి ఆగస్టు 3వ తేదీ ఉదయం 11 గంటలకు స్థానిక రెవెన్యూ గార్డెన్ లో సమావేశం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. గత పాలకవర్గం చేసిన తప్పులకు ప్రస్తుత పాలకవర్గం నోటీసులు పంపిస్తే గత పాలకవర్గంలోని 4 సభ్యులు చిరునామాలు దొరకక తిరిగి బ్యాంకుకే నోటీసులు తిరిగి వచ్చాయని, గత పాలకవర్గం సభ్యులు బోగస్ పేర్లు సృష్టించి బ్యాంకుకు నష్టం చేశారని అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి చైర్మన్ గడ్డం విలాసరెడ్డి తెలిపారు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సమావేశం ఈరోజు స్థానిక ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో ఉండే. కాకపోతే ఏంటంటే కొంతమంది సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే వాళ్ళు గతంలో అనేక అవకతవకలు చేశారు. వాళ్ళ మీద నేను నోటీస్ ఇచ్చున్నాను. ఆ నోటీసులు తిరిగి వచ్చినాయి. ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే ఆ అడ్రస్లో వాళ్ళు లేరు అని. వాళ్ళు గతంలో 2 సార్లు డైరెక్ట్ అడ్రస్ తప్పు ఉన్నదంటే మొత్తం బ్యాంకులో ఉన్న ఎన్ని ఓటర్లు బోకసో మీకు అర్థమవుతుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 రిటర్న్ వచ్చినాయి నాకు అడ్రస్ రాంగ్ అని. ఒక బ్యాంకులో అడ్రస్ రాంగ్ ఇచ్చినప్పుడు బోకస్ సభ్యుడా కరెక్ట్ సభ్యుడా మొత్తం 18,000 మంది సభ్యులు చేర్చిండ్రు. యాక్చువల్గా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకే సభ్యత్వం ఇచ్చేది ఉండే, కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇచ్చారు. అలా చేస్తే 3,000 మించదు. కానీ 18,000 కోరం రావాలంటే మొత్తం బోకస్ సభ్యులు కోరం ఎక్కడి నుండి వస్తుంది? గత 20 సంవత్సరాల నుండి కోరం లేదు. గతంలో 2009లో కళాభారతిలో మీటింగ్ పెట్టారు. అందులో 250-300 కెపాసిటీ ఉంటే 1789 మంది అటెండ్ అయినట్టు రికార్డులు సృష్టించారు. రికార్డులో రాశారు. ఎలా కూర్చున్నారు? 1289 మంది ఎట్లా పట్టిండ్రు? ఈరోజు మీరు వచ్చి కోరం లేదని వాయిదా డిమాండ్ చేశారు. ఎలా చేస్తారు మీరు డిమాండ్? గత 20 సంవత్సరాల నుంచి మీరు ఏ రోజు వచ్చింది? ఎక్కడ అర్బన్ బ్యాంకులో పెడతారు 50 మంది కూర్చోరాదు. రైస్ మిల్లర్స్లో పెడతారు 100 మంది కూర్చోరాదు. 18,000 మందికి మీరు ఎట్లా చేశారు? ఈ రోజు నన్ను ప్రశ్నించి వాయిదా నిలబెట్టడానికి పాత సభ్యులందరూ వచ్చారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు వాయిదా వేశాను. తిరిగి 3వ తారీఖు నాడు రెవెన్యూ గార్డెన్లో మళ్ళీ సమావేశం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళను ఎవరైతే బ్యాంకుకు నష్టం చేసిందో వాళ్ళని తొలగించక మానను కోర్టు కంటే వాళ్ళని తొలగిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. గడ్డం విలాసరెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్, కరీంనగర్. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం ఈరోజు తలపెట్టినాము. కానీ అనివార్య కారణాల వల్ల మన బ్యాంకు యొక్క సభ్యులు సుమారు 18,000 మంది కలిగి ఉన్నందున దానికి కోరం రానందున ఇటు సర్వసభ్య సమావేశంను వాయిదా వేస్తున్నాం. ఆయన ఆల్రెడీ చెప్పిండు కదా. శ్రీనివాస్, CEO, అర్బన్ బ్యాంక్.